ప్రారంభం కాకముందే సాగు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు పడిపోవడం, చెరువులు కుంటలలో రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వేసవికాలం రాకముందే గ్రామీణ ప్రాంతాల్లో నీటి కష్టాలు ఇలా ఉంటే వేసవి కాలంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని ఇటు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి, చెర్యాల, మద్దూర్, దూల్మట్టి మండలాల్లోని పలు గ్రామాల్లో వేసవి కాలం రాకముందే సాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన వెంకటేష్ అనే రైతు వరి పంటకు నీళ్లు లేకపోవడంతో రంగుమారి ఎండిపోయే దశకు చేరుకుంది. తలాపున తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్న వరి పంట ఎండిపోతుండటంతో పంట కాపాడుకోలేని పరిస్థితుల్లో ఒక ట్యాంకర్కు 2000 నుంచి 2500 వరకు డబ్బులు చెల్లించి వాటర్ ట్యాంకర్తో వరి పంటలకు తడుపుకుంటున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెరువులు కుంటలు బాగా నింపి అలుగులు వెళ్ళి బోర్లు జర పుల్లు పోసి పొలాలు వారేది. ఇప్పుడు పోయిన సంవత్సరము 4 ఎకరాలు వేస్తే 2 ఎకరాలన్నర పొలం ఎండిపోయింది. మొత్తము గోల్రక అమ్మేసుకున్నాము. పోయిన సంవత్సరము పెట్టుబడులన్నీ మీద పడ్డాయి, అప్పులపాలైనాము. గత ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కొద్దిగా అలుగులు నింపి కొద్దిగా చెరువులు కుంటలు నింపితే ఇక్కడ మాకు కొద్దిగా మా పొలం పక్కన ఒక చెరువు ఉండేది, అది నింపి అలుగులు వెళ్తే కొద్దిగా బోర్లు కలుపుకొని మళ్ళీ వారుతాయని చెప్పి మళ్ళీ అదే ధైర్యంతో వరి పంట వేసినాము. మళ్ళీ అదే నెలలో ఒక నెల పోయిన నెలలో ఒక సంవత్సరం పోయిన సంవత్సరంలోనే ఒక నెల ముందు ఎండిపోయింది. ఇప్పుడేమో ఇంకో నెల ముందే ఇంకా వెనకకు తగ్గి ఉన్న పొలం ఎండిపోనికి వచ్చింది. ఇప్పుడు ఒక ట్రిప్కి వచ్చి 2000 నుంచి 3000 పెట్టి ఒక ట్రిప్ నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నాం మేము. ఇది పోస్తే ఈ పారి పండుతుందా తెలియదు. వేసవికాలం ప్రారంభం కాకముందే సాగు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు పడిపోవడం, చెరువులు కుంటలలో రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నప్పటికీ అక్కడికి నీరు అందకపోవడం గల కారణాలేంటి? సాగునీటి సమస్య కారణాలేంటి? అక్కడ రైతులు ఏమంటున్నారు? కుమార్, ఇది సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలోని మద్దూరు, కొమరవెల్లి, చేర్యాల ఈ ప్రాంతంతో పాటు ఇటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండలాల్లో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి నెలకొని ఉన్నది. ముఖ్యంగా సాగునీటికి రైతులంతా కూడా మరొకసారి కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగానే మనం చెప్పవచ్చు. ఈ కొమరవెల్లి మండలం గురువన్నపేటకు సంబంధించిన వెంకటేశం అనే రైతు తన పంట పొలాన్ని కాపాడుకోవడం కోసం ఆయన ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి ఆ పంటను కాపాడుకుని ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ అది ఎంత విజయవంతం అవుతుందో అనేది మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక రోజు అతను ట్యాంకర్లో నీళ్లు తెచ్చుకుంటే సుమారు 2000 రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నది. అంటే ఇంకా దాదాపు 2 నెలల పాటు ఆయన ఆ పంటని కాపాడుకోవాల్సిన పరిస్థితి. అందుకని అంటే దాదాపు ఆయన ఇంకొక 40 నుంచి 50 వేల రూపాయలు కేవలం నీళ్ల కోసమే ఖర్చు చేయాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నది. కాబట్టి ఆ పంట ఎండుతుందా పండుతుందా అనే విషయాలు మాత్రం ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఈ ఉదాహరణ బట్టి మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రైతులు ముఖ్యంగా కొమరవెల్లి ప్రాంతంలో తపాస్పల్లి రిజర్వాయర్ ఉంటుంది. ఆ తపాస్పల్లి రిజర్వాయర్ కి దేవాదుల నుంచి ప్రతి ఎండాకాలం సమీపిస్తున్న సమయంలో ఫిబ్రవరి నెలలో అక్కడి నుంచి 2 పంపులు ఆన్ చేసి తపాస్పల్లి రిజర్వాయర్ కి నీటిని పంపింగ్ చేయడం అనేది గత 5-6 సంవత్సరాల గత ప్రభుత్వంలో జరుగుతూ వచ్చింది. ఆ సమయానికి ఎండాకాలంలో వచ్చే సమయానికి ఆ తపాస్పల్లి రిజర్వాయర్ లోకి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలోని రైతులకు నీళ్లు అందించే ఒక వాతావరణం ఉండేది. ఇక్కడ చెరువుల్లోకి నీళ్లు పంపడము, కుంటల్లోకి నీళ్లు పంపడము, ముఖ్యంగా అటు నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి కొంత భాగానికి కూడా నీళ్లు పంపించేది.
జరుగుతూ వచ్చింది. కానీ ఈ సంవత్సరం దేవాదుల నుంచి నీటిని విడుదల చేయడం విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఇంకా పంపుల్ని ఆన్ చేసి తపాస్పల్లి రిజర్వాయర్లోకి నీళ్లను విడుదల చేయని కారణంగా ఇక్కడ తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి నెలకొంది. తపాస్పల్లి రిజర్వాయర్ లో నీళ్లు అడుగంటిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే తపాస్పల్లి రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా పలుమార్లు లేఖలు రాసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లభించడం లేదు. కానీ రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్న ఒక పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.